ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తున్నాము. అందరికీ ఎప్పుడు అండగా ఉంటూ ఒక మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. అట్లాగే అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని వర్గాల ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక అందుబాటులో ఉంటున్నాము, జవాబుదారీగా ఉండాలి అనే విధంగా మేమందరం పనిచేస్తున్నాము. ఎట్లయితే ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఈ పాస్ బుక్ మీద ఏంటంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తి, లేదా మనం కష్టపడి రైతులకి భూమి అంటే ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ భూమి మీద హక్కు ఉండాలి. మన ఆస్తి మన హక్కు అనే దానికి ఒక భద్రత ఉండాలి. ఎవరి ముఖ చిత్రాలు ఉండకూడదు, ఎవరి ఫోటోలు ఉండకూడదు అని రాజముద్రతో ఇప్పుడు పాస్ బుక్స్ రిలీజ్ చేసి అందరికి ఇవ్వటం అనేది మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొన్న పోతవరంలో ఇదే ప్రోగ్రాం చేసుకున్నాం. ఇవాళ మాధవరంలో 472 మందికి గాను ఈ రోజు పాస్ బుక్లు ఇక్కడ పంచడానికి వచ్చాము. రైతు వాళ్ళ జీవితం అంతా భూమి మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు, కష్టపడుతుంటారు. రైతును రాజుగా చూసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ మళ్ళీ పేరు పేరున నా నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.